పులివెందుల చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ప్రచారంలో చెప్పిన మాట వై నాట్ పులివెందుల, వై నాట్ 175 అనే నినాదానికి కౌంటర్గా చెప్పాడు అన్నమాట ఆయన. ఇప్పుడు నిజంగానే వై నాట్ పులివెందుల అనేది నిజమయ్యేటట్టుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కడప జిల్లాలోని ఒంటిమెట్ట, పులివెందుల ఈ రెండింటికి జడ్పీటీ స్థానాలకి ఉప ఎన్నిక జరిగింది. సో ఒంటిమెట్టని పక్కన పెడితే పులివెందులని తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా గెలవాలి, అరాచకం చేసినా గెలవాలి, చంపైనా గెలవాలి అనేటట్టు వాళ్ళు తీసుకున్నారు అంత సీరియస్గా. సో గెలిచే అవకాశాలే ఉన్నాయి, గెలిచే సూచనలే కనబడుతున్నాయి. ఎందుకంటే పులివెందులకి ఉప ఎన్నిక కానీ ఎన్నిక కానీ జడ్పీటీసీ ఎప్పుడు జరిగినా కూడా అది ఏకగ్రీవమైంది. బెదిరించారో భయపెట్టారో అందరికీ తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొన్ని బెదిరింపులు భయపెట్టాలు జరిగినాయి. 2001 జరగలేదు, 2006 ఉప ఎన్నిక జరగలేదు, 2013 ఎన్నిక జరగలేదు, ఏకగ్రీవమైంది, 2021 ఏకగ్రీవమైంది. ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎన్నిక అనివార్యం చేశారు. 2021 కుప్పం మున్సిపాలిటీని వైసీపీ దారుణంగా గెలుచుకున్న దానికి కసిగా పోరాడింది తెలుగుదేశం పార్టీ. అలా అరాచకమే చేశారు, అన్యాయమే చేశారు, మనకు అనవసరం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దాన్ని మించిన దారుణాలే చేశారు కుప్పం మున్సిపాలిటీ విషయంలో. యాక్చువల్గా ఇక్కడ చెప్పాలంటే బలం వైసీపీది, ఓటింగ్ బలం వైసీపీది, అధికార బలం తెలుగుదేశం పార్టీది. అస్త్రశస్త్రాలు ప్రయోగించారు, ఎన్నికల మంత్రదండాన్ని ప్రయోగించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడారు, కానీ కష్టం, అధికారం ముందు గెలవలేదు. చేసుకున్న పాపం తిప్పికొట్టింది. 2021లో చేసుకున్న పాపం తిప్పికొట్టింది. ఖచ్చితంగా రేపు 14వ తారీఖు వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్ళిపోతారు, వైసీపీ కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ ఓడిపోతే టీడీపీ కార్యకర్తలు చాలా డీలా పడిపోతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పటికీ కూడా గెలిపించుకోలేకపోయారు, అస్త్రశస్త్రాలు ప్రయోగించారు అని చెప్పి చిన్న నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో అందుకోసమని ఈ పులివెందుల ఎన్నిక వై నాట్ పులివెందుల, వై నాట్ 175 చూద్దాం. వై నాట్ 175 అనే దానికి వై నాట్ పులివెందుల కౌంటర్ అయినప్పుడు ఆ కౌంటర్ నిజమైందా లేదా అనేది 14వ తారీఖున చూద్దాం. థ్యాంక్ యూ.